अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। పోయిన వారం సద్గురు సాయిబాబా యొక్క వృత్తాంతాన్ని ప్రారంభించి కాసేపు నడిపాం. తర్వాత టైం అయిపోవడం వల్ల అక్కడికి నిలుపు చేశాం. ఈ వారం మొట్టమొదటి నుంచి సద్గురు సాయిబాబా యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు పెరిగిన గడ్డంతో చిరిగిన దుస్తులతో షిరిడీ గ్రామంలో ఒక వ్యక్తి కేకలు పెడుతూ తిరుగుతూ ఉండేవాడు. అతను నోట్లో ఎప్పుడూ ఒక పైపు పొగాకు నింపి నల్లమందు నింపి ఒక పైపు ఉండేది, దాన్ని కాలుస్తూ ఉండేవాడు. ఆ గ్రామం అంతా తిరుగుతూ ఉండేవాడు. ఆయన అక్కడ ఒక మసీదు ఉంటే అక్కడ కూర్చొని ఉండేవాడు. వందలాది మంది ఆయన దర్శనానికి వస్తూ ఉండేవారు. వచ్చిన వాళ్ళందరి దగ్గర మీ జేబులో ఉన్న పైసలన్నీ ఇచ్చేయండి అనేవాడు. వాళ్లకు తిరుగు ప్రయాణానికి కూడా సరిపడేటటువంటి పైసలు లేకుండా మొత్తం తీసేసుకునేవాడు. వాళ్ళు పొరపాటున మర్చిపోతే మళ్ళీ జ్ఞాపకం చేసి ఆ పాకెట్ చూడు ఇంకా ఉంది అందులో కొంత అని అది కూడా తీసేసుకుంటూ ఉండేవాడు. అయితే వచ్చిన భక్తులు కూడా మహద్భాగ్యంగా భావిస్తూ ఉండేవారు. ఆయన అడిగితే ఇవ్వడం అనేటువంటిది చాలా లబ్ధి చేకూరుతుంది అని వాళ్ళ విశ్వాసం. ముఖ్యంగా వ్యాపారస్తులు అనేక మంది వస్తూ ఉండేవారు. ఎంత అడిగితే అంత వాళ్ళు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉండేవాడు. కానీ ఏ రోజు అతను ఇలా భక్తుల దగ్గర నుంచి సేకరించిన డబ్బును ఆ రోజుకే బీదలకు పంచిపెట్టేస్తూ ఉండేవాడు. తన దగ్గర నిల్వ ఎప్పుడూ ఉంచుకునేవాడు కాదు. తను మాత్రం ఆహారం కోసం బిచ్చమెత్తుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. అతను బాగా ముతక అయినటువంటి జొన్న రొట్టెలు భక్రీ అంటారు మరాఠీలో, వాటిల్ని మాత్రం బిచ్చమెత్తుకొని అవే తిని అతను పడుకుంటూ ఉండేవాడు. అందరూ అతన్ని ఫకీర్ అనేవారు. ఫకీర్ అంటే సర్వసంగ పరిత్యాగి అంటామంటే నాది అనేది ఏది ఉండదు అతనికి, అతనే ఫకీర్. ఎవరైనా ఫలానా సహాయం కావాలి అని అడిగితే ఆయన అల్లా మాలిక్ హై అంటే భగవంతుడే చాలా గొప్పవాడు అని ఆ ఒక్క మాట మాత్రం అంటూ ఉండేవాడు. సాధారణంగా ఇలా డబ్బులు ఇచ్చేయమని అడుగుతూ ఉంటే అందరికీ కోపం వస్తూ ఉంటుంది. ఏంటంటే అర్థం పర్థం లేకుండా ఇలా అడుగుతారు మీరు అని. కానీ ఇతని విషయంలో మాత్రం ఏమాత్రము సంశయం లేకుండా అందరూ ఉన్నదంతా ఒలిసిపెట్టి ఇచ్చేస్తూ ఉండేవారు. పైపెచ్చు అనేవాడు, నా ఫకీరున్నాడు అంటే భగవంతుడు, నేను బీదవాణ్ణి, నా ఫకీర్ కూడా బీదవాడే అనేవాడు. అంటే నా భగవంతుడు కూడా బీదవాడే. ఆ ఫకీర్ ఎవరి దగ్గర పైసలు అడగాలో ఆయన సూచిస్తాడు. వాడి దగ్గర మాత్రమే నేను అడుగుతాను, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర నేను అడగను అంటూ ఉండేవాడు. అన్ని మతాల వాళ్ళు ఆయన శిష్యుల్లో ఉండేవారు. హిందువులు, మహమ్మదీయులు, జొరాస్ట్రియనులు, ఇలా క్రైస్తవులు, అన్ని మతాల వాళ్ళు వస్తూ ఉండేవారు. భారత ఉపఖండంలో అనేక దూర ప్రాంతాల నుండి కూడా ఆయన దర్శనానికి వస్తూ ఉండేవారు. ఏముంది అతనిలో? అతని కళ్ళు, అతని కళ్ళు ప్రత్యేకమైనవి. బాబా ఆంధ్రదేశ పర్యటనలో ఉన్నారు ఏలూరులో. అక్కడ సాయి భక్తి సమాజం వాళ్ళు రమ్మని బాబాని కోరారు. ఏదో ఒక చిన్న కార్యక్రమం బాబా చేతుల మీదుగా జరపాలని, ఏదో ప్రారంభోత్సవమో శంకుస్థాపనో ఏదో కార్యక్రమం. వెళ్ళి అక్కడ సాయిబాబా విగ్రహం చూశారు. ఎవరు చేయించారు ఇది అని అడిగారు. చాలా అధ్వాన్నంగా ఉంది ఇది, ఇలా ఉండడు సాయిబాబా. ఒక్కసారి ఆయన్ని చూస్తే జన్మలో ఎప్పుడూ మరిచిపోరు ఆ కళ్ళు మీరు. అంత అద్వితీయమైనటువంటి కళ్ళు ప్రపంచంలో మరొకడికి లేవు అటువంటి కళ్ళు అని బాబా స్వయంగా ఏలూరు పట్టణంలో ఆ రోజుల్లో చెప్పారు. అలా ఉండకూడదు అన్నారు. అంటే యథాతథమైన రూపాన్నే ఉంచాలి, కానీ ఏదో నకిలీలాగా మనం ఉంచకూడదు అని ఆ రోజే బాబా సూచించారు. అంత తీవ్రంగా ఉండేవి, మండుతూ ఉన్నటువంటి అగ్ని గోళాలలాగా ఉండేవటండి సాయిబాబా కళ్ళు.
ఒక్క అర నిమిషం కంటే ఎవడు ఆయన కళ్ళల్లోకి చూడలేకపోయి మొహం తిప్పేసుకునేవారు. అంటే అంత తీక్షణంగా ఉండేవి ఆయన కళ్ళు. ఈ ఫకీర్ బాబా చెప్పిన ప్రకారము సద్గురువులలో 5 సద్గురువులలో ఒకడు చక్రవర్తి ఉంటాడు. అతను కుతబ్ ఏ ఇర్షద్ అంటారు. 5లో అతను హెడ్. అతను సూచనల మేరకు మిగిలిన 4 పనిచేస్తూ ఉంటారు. సో మొత్తం ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి తాళం చెవి అతని స్వంతము. కానీ తిరిగిపోయిన దుస్తులతో తిండికి బిచ్చమెత్తుకుంటూ షిరిడీ వీధులలో తిరుగుతూ ఉండేవాడు. అంటే ఆ దివ్య కార్య విధానం ఎలా ఉంటుందో మనకి బాబూజీ చెప్తూ ఉన్నారు. ఆయన ఎవడు? సామాన్యుడు కాదు, సమస్త విశ్వానికి చక్రవర్తి లాంటి వాడు. ఆ తాళం చెవులు అతని చేతిలో ఉన్నాయి. ఎక్కడ ఏది జరిగినా అతని అనుమతి లేకుండా జరగడానికి వీలు లేదు. బాబా ఏమన్నారు తెలుసా అండి? మొదటి ప్రపంచ యుద్ధం సంపూర్ణంగా షిరిడీ సాయిబాబా యొక్క ఆధిపత్యంలో ఆయన ఆజ్ఞ మేరకు, ఆయన సూచన మేరకు నిర్వహించడం జరిగింది. బాబాయ్ స్వయంగా చెప్పారు. అటువంటి అతని గురించి మనం ఇప్పుడు చదువుకోబోతూ ఉన్నాం. ఇదంతా ఉపోద్ఘాతం మాత్రమే. బాబూజీ ఇస్తూ ఉన్నాడు. ఎవరు షిరిడీ సాయిబాబా అంటే ఇదిరా అని చెబుతూ ఉన్నాడు. అయితే ప్రతి అవతార కాలంలోనూ సద్గురువుల సమయంలోనూ వాళ్ళు జీవించి ఉన్నంత కాలం అందరూ నోళ్లు తెరచి అలా చూస్తూ ఉండిపోతారు. ఎంత అద్భుతము, ఎంత వైభవము అని. వాళ్ళు శరీరం చాలించిన తర్వాత హర్రెరే మనకి వివరాలు అడగలేదే, ఆయన తండ్రి ఎవడు, తల్లి ఎవడు, ఏ ఊరు, ఇవేవీ తెలియదు మనకి అని చింతిస్తూ ఉంటారు. ప్రతిసారి ఇది సర్వసామాన్యంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకని? వాళ్ళు జీవించి ఉన్నప్పుడు ఆ వైభవం ముందు ఇవేవీ తట్టవు మన బుర్రలకు. వాళ్ళు శరీరం చాలించిన తరువాత అప్పుడు బాధపడుతూ ఉంటాం, హరేరే ఈ వివరాలు మనము సేకరించలేదు అని. అందుకని షిరిడీ సాయిబాబా యొక్క ఆయన జననం గురించి, తల్లిదండ్రుల గురించి అవి గుప్తంగానే ఉండిపోయిన ఈ ప్రపంచానికి తెలియలేదు. కానీ ఈ అవతారంలో మాత్రము సశరీరుడై బాబా ఉండగానే ఆయన తన జీవితాన్నంతటిని బ్రహ్మాండమైనటువంటి శైలిలో క్రోడీకరించి సిద్ధంగా ఉంచారు. చాంజీ అనేటువంటి వాడు, ఫెర్రం బాక్సింగ్ వాలా అనేటువంటి వాడు, ఇలా కొంతమంది వాళ్ళు డైరీల రూపంలో చాలా స్పష్టంగా అవి క్రోడీకరించి పొందుపరిచి ఉంచడం జరిగింది. అందుకని మనం ఇవన్నీ చదువుకుంటూ ఉన్నాం. ఒక అంచనా ప్రకారము ప్రపంచంలో ఏ వ్యక్తి యొక్క జీవితమైనా ఇంత నిశితంగా ఏ రోజుకా రోజు ఇంత వివరంగా రికార్డు చెయ్యబడి ఉండలేదు. అది లార్డ్ మెహర్ యొక్క విశిష్టత. ఎందుకని? మన మీద కృప వలన బాబా అన్ని వివరాలను చాలా ఖచ్చితంగా ఆయన రికార్డ్ చేయించారు. అలాగే వీడియోలు కూడా ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని శాశ్వతంగా ఉండిపోయేలాగూ ఆయన ఫిల్ములు కూడా తీయడానికి అనుమతి ఇచ్చారు. అన్ని ఫిల్ముల్లో కల్లా రారాజు అనేది బియాండ్ వర్డ్స్. అది చిట్ట చివరిలో బాబా విశ్వ కార్యక్రమం చివరిలో అనుమతి ఇచ్చినటువంటి ఫిల్ము అది. బాబా ఎవరిని అనుమతి ఇవ్వటం లేదు, తనను కలవడానికే అనుమతించడం లేదు. అప్పుడు బాబా తమ్ముడు జాల్ నెమ్మదిగా వెళ్ళి బ్రతిమాలాడు బాబాని. బాబా, నీ దివ్యమంగళ విగ్రహం అది శాశ్వతంగా రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఇవ్వరాదు. ఈ దివ్య సౌందర్యము ఇక ఎవరికీ ఉండదు కదా. మరి ఇలా నువ్వు శరీరం విడిచేస్తే ఇది మానవాళికి అందకుండా పోతుంది కదా. అందుకని అనుమతి ఇవ్వయ్యా అని అతను బ్రతిమాలితే బాబా ఒప్పుకున్నారు. అది ఇప్పటికీ మనం యథాతథంగా బాబాని సజీవంగా చూసేటువంటి అదృష్టం. ఆ బియాండ్ వర్డ్స్లో అదిగో ఆవిడ అన్నగారు గణపతిరావు గారు అనేవారు. ఆ సినిమా చూసి మొట్టమొదటిసారి ఏడుస్తూ నేను అనుకునేవాడిని చనిపోతానేమో అని, కానీ ఈ సినిమా చూడడం కోసమే బాబా నన్ను బతికి ఉంచాడు. ఎందుకని? ఆయన దర్శనం లేదు అని తరచూ దుఃఖిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు దర్శనం అయిపోయింది అన్నారు. అంతేకాకుండా బాబా ఒక చోట విష్ణు మాస్టర్కి ఇలా చెప్పారు,
ఫిలిములో నన్ను దర్శించుకున్నా కూడా భౌతికంగా నా దర్శనము పొందినట్లే. చాలా స్పష్టంగా చెప్పారు బాబా ఇది. అంటే ఫిలిములో బాబాని చూస్తే భౌతికంగా మనము దర్శనము చేసుకున్నట్లే ఘంటాపదంగా చెప్పారు బాబా. అది రికార్డ్ అయి ఉంది. అది విష్ణు మాస్టర్కి చెప్పారు బాబా. విష్ణు మాస్టర్ దాన్ని రికార్డ్ చేసి ఉంచారు. ఇలాగూ షిరిడీ సాయిబాబా జీవితం కూడా వివరాలు మనకు తొలి వివరాలు అందుబాటులో లేవు. అయితే కొంతమంది ఏమంటారు, హిందువుల కుటుంబంలో పుట్టాడు, మహమ్మదీయ కుటుంబంలో పెంచబడ్డాడు అంటారు. మరికొంతమంది ఏమంటారు, మహమ్మదీయుల కుటుంబంలో పుట్టాడు, హిందూ కుటుంబం పెంచారు. ఏది ఏమైతేనేమి జరిగింది ఏమిటయ్యా అంటే గర్భదరిద్రుల కుటుంబంలో జన్మించాడు. ప్రతి అవతార పురుషుడి జీవితం మనం చూస్తూనే ఉన్నాం. పుట్టగానే తండ్రి చనిపోయాడు. తిండికి బిచ్చం ఎత్తుకుంటూ పసిబిడ్డను చంకన పెట్టుకొని బిచ్చం ఎత్తుకుంటూ తిరుగుతూ ఉండేది. ఇది సద్గురువులలో చక్రవర్తి యొక్క దైన్యమైనటువంటి పరిస్థితి. ఎత్తుకొని తిరుగుతూ ఉండేది పాపం. నెమ్మదిగా అనేవాడు, అమ్మ మధ్యలో ఆవిడికి కూడా ఓపిక అయిపోయేది కదా, కాస్త నడవరా అనేది. కాసేపు అయ్యాక అమ్మ నడవలేకపోతున్నాను, ఆకలి కూడా వేసేస్తుంది అని ఏడుస్తూ ఉంటే అదిగో ఊరొస్తోంది, దయామయుడైన ప్రభు మనకి ఏదో పెడతాళ్ళే, కొంచెం ఓపిక పట్టు అనేది. కాసేపటికి తల్లి పరిస్థితి అర్థమై నాకు ఆకలేయటం లేదమ్మా, ఇప్పుడు నడవగలను కూడా అని నడుస్తూనే ఉండేవాడు. ఇలా ఇంత దయనీయమైన పరిస్థితిలో అతని బాల్యము సాగింది. ఇలా నడుస్తూ 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 బిచ్చమెత్తుకుంటూ షెల్వండి అనేటువంటి ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఎవరు బిచ్చవేలేని వీళ్లకు. కానీ ఒక అంధుడు అక్కడ ఉన్నాడు. గోపాలరావు దేశ్ముఖ్ అతని పేరు. అతను వీళ్ళని చూడగానే నీకోసమేరా నా జీవితమంతా వేచి ఉన్నాను అని తన ఇంట్లో అతనికి స్థానమిచ్చి శాశ్వతంగా తన కుటుంబ సభ్యుడిగా చేసేసుకున్నాడు. అతని వృత్తాంతము కూడా బావుజీ ఇక్కడ పొందుపరిచారు. అతని చిన్నతనం నుండి కూడా ఆధ్యాత్మికమైనటువంటి జిజ్ఞాస కలిగి ఉండేవాడు. ఏమిటి భగవంతుడి విషయం అని. యువకుడుగా ఉన్నప్పుడే తను పుట్టిన ఊరు విడిచిపెట్టి ఈ షెల్వండి గ్రామానికి వచ్చాడు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేస్తూ ఉండేవాడు. ఇదే పని అతని జీవితం అంతా. అందరూ అతన్ని చూసి మనిషి అంటే ఇలా ఉండాలి అని అతన్ని ఒక ఉదాహరణగా చెప్తూ ఉండేవారు. ప్రభుత్వం వారు కూడా ఇతను చేసే సేవా కార్యక్రమాలు చూసి కొంత పొలాన్ని కూడా ఇచ్చారు దున్నుకొని జీవించమని. అతను కఠోరమైన తపస్సు చేస్తూ ఉండేవాడు భగవంతుడి కోసం. ఇలా ఉండగా ఒక అందమైనటువంటి ఒక అమ్మాయి అలా వెళుతూ కనిపించింది తపస్సులో ఉన్నవాడి. ఇతనికి కామపరమైన వికారం కలిగింది. వెంటనే ఇంటికొచ్చేశాడు. అతను వెంకటేశ్వరుణ్ణి పూజిస్తూ ఉండేవాడు. ఆ వెంకటేశ్వరుడి విగ్రహం ముందు నిలబడి ఛీ నాలాంటి వాడా నిన్ను పూజించడానికి అర్హుడు కాదు అని ఇనప ఊస తీసుకుని 2 కళ్ళల్లో పొడి చేసుకున్నాడు. 2 కళ్ళల్లో. ఆ క్షణంలో అతనికి చూపు పోయింది, దివ్య దర్శనం కలిగింది. అంటే దివ్యానుభవాన్ని ప్రసాదించేశాడు భగవంతుడు అతనికి. అతను ప్రతి క్షణము కూడా ఆ భగవంతుడి నామస్మరణలోనే ఉండేవాడు. ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారట, రోజు ఉదయాన్నే ఆ స్వామి విగ్రహం ముందు నిలబడేవాడు హారతి ఇవ్వడానికి. కానీ ఏమి కనిపించదు వీడికి. ఎక్కడ పళ్ళెం ఉంది, ఎక్కడ హారతి ఉంది, ఎక్కడ అగ్గిపెట్టి ఉంది. ఆ విగ్రహంలోంచి దేవుడు బయటకొచ్చి ఈ హారతి పళ్ళెం సిద్ధం చేసి వీడి చేతిలో పెట్టి ఇప్పుడు హారతి ఇవ్వరా అనేవాడట. అప్పుడు ఈయన హారతి ఇస్తూ ఉండేవాడు. అది గోపాలస్వామి యొక్క వృత్తాంతం. అతను ఇతన్ని చేరదీసి నీవు మామూలు వాడవు కాదు అని ఈ సాయిబాబాని చెబుతూ ఉండేవాడు చిన్న వయసులో. అలా నెమ్మది నెమ్మదిగా అతనికి చాలా ఆప్తుడు సన్నిహితుడు అయిపోయాడు. అతనికి అనేక మంది బ్రాహ్మణ శిష్యులు ఉంటూ ఉండేవారు. ఇతను హిందువో తెలియదు, బ్రాహ్మడో తెలియదు, కానీ వేషభాషలవి మహమ్మదీయుల్లాగే ఉన్నాడు. అందుచేత వాళ్లకు అసూయ ఈర్ష్య వచ్చింది. ఇదేమిటి వీడు కొత్తగా వచ్చాడు, నిన్నగాక మొన్న, వీడంటే అంత ఇష్టం ఏమిటి ఆ గురువుకి, మనందరం తీసుకట్టేనా
అని ఎలాగైనా వీడి పీడ మనం వదిలించుకోవాలి అన్నారు. సరే, మరి గురువు విడిచిపెట్టడం లేదు వీడిని, సరే చంపేస్తే మంచిది అని ఆఖరికి హత్య చేయడానికి వీళ్ళు సిద్ధమయ్యారు. గురువు గోపాలరావుతో కలిసి ఈ బాలుడు వెళుతూ ఉన్నాడు. వీడికి 12-13 ఏళ్ల వయసు ఉంటాయి అప్పటికి, అంతే. ఒక పెద్ద బండరాయిని తీసుకుని చెట్టు వెనక దాక్కుని విసిరేశారు. ఆ బండరాయి అది గురువుకు తగిలింది, సాయిబాబాకు తగల్లేదు, గాయమయ్యింది. ఈ సాయిబాబా ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో నా కారణంగా ప్రభు మీకు ఎంత ఉపద్రవం వచ్చింది అని గబగబా ఆ గాయానికి కట్టుకొడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆ రాయిని విసిరాడో వాడు కాసేపటికి ఉన్న ఫలంగా చనిపోయాడు. ఉన్నట్టుండి ఏ కారణం లేకుండా చనిపోయాడు. అందరూ అనుకున్నారు, అదిగో ఆ గోపాలస్వామి మీద ఆ బండరాయి విసిరినందుకే భగవంతుడు వాడికి శిక్ష వేశాడు అని. కానీ వాడి బంధువులు ఉంటారు కదా, పెళ్ళాం పిల్లలు, వాళ్ళందరూ వచ్చి మొరబెట్టుకున్నారు గోపాలస్వామి దగ్గర, అయ్యా నీకు ఇంత కోపం ఉండడం ధర్మం కాదు కదా, దయతలిచి ఏదో వాడు పాపాత్ముడు, అమాయకుడు, వాడిని కనికరించి వాడికి ప్రాణం పోయమని ప్రాధేయపడ్డారు. సరే, గోపాలస్వామి అన్నాడు, వాడికి ప్రాణం పొయ్యమని నన్ను అడుగుతూ ఉన్నారా? నేను మీలో ఒకడినే, నాకు అలాంటి శక్తులేవీ లేవు, మీలాంటి వాడిని. ఒకవేళ అటువంటి శక్తి అంటూ ఉంటే ఆ కుర్రాడికే ఉన్నాయి, వాడిని అడగండి అన్నాడు. అది సాయిబాబా యొక్క శక్తిని మొట్టమొదటిసారి ప్రపంచానికి చెప్పినవాడు అతని గురువు అయినటువంటి గోపాలస్వామి. వెంటనే వీళ్ళందరూ అడిగారు, బాబు రక్షించి వాణ్ణి బతికించు అన్నారు. సరే, గురువు కూడా చెయ్యబోయన్నాడు. వెంటనే లేచి గురువు పాదాల మీద చెయ్యి పెట్టి ధూళి తీశాడు. తీసి ఆ చనిపోయిన శరీరం మీద మొత్తం శరీరం అంతా రాశాడు. వాడు లేచి కూర్చున్నాడు. ఆ క్షణంలో సాయిబాబా యొక్క వృత్తాంతము ప్రపంచమంతా బాగా పెద్ద ఉధృతమైన స్థాయిలో వ్యాపించింది. అందరి నోట్లోనూ పడింది. ఒక కుర్రాడు 16 ఏళ్ళు వయసు కూడా ఉండదు, ఇలా గురువు పాదాల దగ్గర ధూళి తీసి చనిపోయిన వాడికి ప్రాణం పోశాడు అని ఈ వార్త అందరికీ తెలిసిపోయింది. తండోపతండాలుగా జనం రావడం ప్రారంభించారు. ఇతను గోపాలరావు నెమ్మదిగా తనువు చాలించాడు. అతను కొన్నాళ్లకు చాలిస్తూ సాయిబాబాను దగ్గరకు పిలిచి తను వేసుకున్నటువంటి ఇదివరకే తను వేసుకున్నటువంటి ఒక సాద్రాణం తీసి ఇతనికి ఇచ్చాడు. దీన్ని నా కానుకగా ఉంచుకో అన్నాడు. బాబూజీ రాస్తూ ఉన్నాడు, ఆధ్యాత్మికంగా అతను అప్పటి వరకు మోసేటువంటి బాధ్యతలను సాయిబాబా భుజాలకు బదిలీ చేశాడు ఆ కఫ్ని ఇవ్వడం ద్వారా. దాన్ని ఎంత ప్రేమగా స్వీకరించాడయ్యా సాయి అంటే, అపురూపంగా తీసుకొని దానితో మళ్ళీ ఇతనికి ఒక కఫ్నీని కుట్టించుకొని మిగిలిన గుడ్డను తలకు చుట్టుకునేవాడు. అతని జీవితాంతము దాన్ని ధరిస్తూనే ఉండేవాడు. చిరిగిపోయిన మాసికలు వేసి కుట్లు కుట్టి అలా ధరిస్తూనే ఉండేవాడు. సరే, ఇతను కొన్నాళ్ల పాటు అరణ్యాలకు కూడా వెళ్ళిపోయాడు. ఔరంగాబాద్ ప్రాంతం ఉంది చూడండి, మనం అహ్మద్ నగర్ దాటిన తర్వాత షిరిడీ దారిలో ఔరంగాబాద్ ఉంటుంది. అక్కడ కుల్దాబాద్ అనేటువంటి ఒక కొండ ఉంది. అక్కడ ఒక గుహలో కఠోరమైన తపస్సు. ఎన్ని సంవత్సరాలు తెలుసా అండి? 4 సంవత్సరాలట. బాబూజీ రాశారు. ఆహారం నీరు 2 లేకుండా 4 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. ఇలా అస్థిపంజరం అయిపోయాడు. అక్కడే అతను ప్రపంచం యొక్క స్థితిలోనికి దిగి వచ్చాడు. మనం మొట్టమొదటి అనుకున్నాం, నేను భగవంతుడను అనే అనుభవం మాత్రమే ఉంటే వాడేమీ సాయం చెయ్యలేడు విశ్వానికి. ఎందుకని? ప్రపంచం యొక్క స్పృహ కూడా వాడికి ఉండాలి. నేను భగవంతుడను అనే అనుభవంతో పాటుగా ఈ ప్రపంచం ఉంది, ఈ మానవులున్నారు, వీళ్ల గోడు నేను వినాలి అనేటువంటి స్పృహ కూడా అతనికి ఉంటేనే అతను సాయపడగలడు. అతనే సద్గురువు లేక అవతారుడు. అంటే అవతార కాలం అయితే అవతారుడు. మనం ఎప్పుడు సద్గురువు అన్నా కూడా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, అది అవతారుడు లేని కాలం అయితే పంచసద్గురువులకు వర్తిస్తుంది.
అది అవతార కాలమైతే ఆ సద్గురువు పదంలో అవతారుడు అని మనం సాధ్యమైనంత వరకు అలా మనం అర్థం చేసుకోవచ్చు. ఏమ్మా, అది సులభం అవుతుంది, మనకు కన్ఫ్యూషన్ పోతుందన్నమాట. అంటే అవతారుడు గనక ఉంటే అవతారుడే దాని అర్థం. సరే, అతని దగ్గర ఇలా బక్కచిక్కిపోయి ఉంటూ 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 నెమ్మదిగా జనసంచారంలోకి కొద్దిగా రావడం మొదలుపెట్టాడు. పాటిల్ అనేటువంటి ఒక వ్యక్తి గుర్రం మీద వెళుతూ ఇలా చూశాడు ఇతన్ని. వెంటనే సాయి అన్నాడు, ఏమో నీ గుర్రాలు పోయినాయి కదా అన్నాడు. నీకెలా తెలుసు అన్నాడు. నిజమా కాదా అన్నాడు. పోయినాయి అన్నాడు. అయితే కొంచెం దూరంలో ఒక సరస్సు ఉంది, ఒక ఏరుంది, అక్కడ ఉన్నాయి పో అన్నాడు. వెళితే అక్కడ ఉన్నాయి, అతను పోయిన గుర్రాలన్నీ అక్కడే ఉన్నాయి. వచ్చి మామూలు వాడు కాదు ఇతను అని పసిగట్టాడు అతను. సాయి పాపం ఆ పైపు వెలిగించుకోవడానికి తంటాలు పడుతూ ఉన్నాడు, అగ్గిపెట్టె లేదు. ఇతని దగ్గర ఏమైనా ఉందేమో అని ఇతను కూడా చూశాడు, ఇతని దగ్గర కూడా లేదు. సాయి నవ్వుతూ భూమిలో ఇలా కర్ర తిప్పాడు, పైకి ఒక మండుతూ ఉన్నటువంటి ఒక నిప్పు రవ్వని తీశాడు, బయటకు తీసి దానితో పైపు వెలిగించాడు. ఇక ఇతనికి సంపూర్ణంగా ధృవీకరణ జరిగిపోయింది, ఇతను మామూలు వాడు కాదు అని సాయిని అడిగాడు. అయ్యా, నేను మా మేనగోడలి పెళ్లికి వెళుతూ ఉన్నాను, మాది షిరిడీ గ్రామం, అక్కడికి రాకూడదు నువ్వు, బాగుంటుంది అని అతనితో పాటుగా తీసుకువెళ్ళిపోయాడు. ఇతను ఇంకా 20 ఏళ్ళు కూడా లేడు, అప్పటికే దివ్య తేజస్సు, ఆ వచ్చస్సు స్పష్టంగా మొహంలో కనపడుతూ ఉండేది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఎవడీ యువకుడు ఇంత దివ్య సౌందర్యంతో అలరారుతూ ఉన్నాడు అని. అక్కడ ఒక పూజారి ఉన్నాడు, అతను హా సాయి హా అన్నాడు ఈయన్ని చూడగానే. అంటే ప్రభు రావయ్యా నీకు స్వాగతము అని. ఆ పేరే శాశ్వతంగా ఆయనకి సాయి అని ఉండిపోయింది. అంటే ఆయనకు ఆతిథ్యం పలికినటువంటి ఆ పూజారి ఉచ్చరించిన పదాలు ఆయనకు శాశ్వతంగా నామధేయంగా మారిపోయినవి. ఇక నెమ్మదిగా అనేక ప్రాంతాల నుండి జనం తండోపతండాలుగా వచ్చేస్తూ ఉండేవారు. ఆయన మూలికలతో వైద్యం కూడా చేస్తూ ఉండేవాడు, ఏ జబ్బైనా తగ్గిపోతూ ఉండేది, ఇలా అని ఇచ్చేస్తూ ఉండేవాడు. అతని దగ్గర ఒక బాగా బొండా అంటారు చూడండి, బాగా లావుగా ఉన్న వ్యక్తి ఉండేవాడు. వాడి పేరు బొర్రా బాబా అని పెట్టారు, సాయిబాబా. వాడికి రోజుకి 100 రూపాయలు ఇచ్చేవారు. ఎప్పుడన్నది 1901-2 ఆ సంవత్సరాల్లో 100 రూపాయలు ఇచ్చి తినమనేవారు. నీకేం కావలిస్తే తినమనేవారు. వాడు 2 చేతులతో తినడమే పని. మరి వాడు ఏమిటి చేస్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు. షిరిడీ సాయి చెప్పారట, నా దగ్గరకు వచ్చి మీరందరూ రకరకాల సంస్కారములను విసర్జించి పెడుతూ ఉన్నారు కదా, ఇవన్నీ వాడు తినేస్తూ ఉన్నాడు. అంటే మీ సంస్కారములను హరించి వేస్తూ ఉన్నాడు వాడు చనిపోయినప్పుడు వాడికి భగవదైక్యాన్ని ప్రసాదించాను అన్నారట షిరిడీ సాయి. ఆయన సహజంగా చాలా శాంత స్వభావంగానే ఉండేవారు, కానీ ఒక్కొక్కసారి మాత్రం ఉగ్ర రూపం కూడా ప్రదర్శిస్తూ ఉండేవారు. అది జమాలి అని మస్తుల్లో రకాలు, అది వేరే సబ్జెక్ట్, అని మనం బాబా దగ్గరకు వచ్చినప్పుడు వెళదాం. అయితే ఈయన ఒక ప్రత్యేకమైన ఘౌస్ అనేటువంటి ఆ కేటగిరీకి చెందినవాడు. ఉదాహరణకు ఒకసారి ఒక శిష్యుడు ఎలా నిద్రపోతూ ఉన్నాడో సాయి చూద్దామని కిటికీలోని చూశాడు. ఆయన నిద్రపోతూ ఉంటే చూసి హడలిపోయాడు. ఏమైంది? కాళ్ళు ఒక మూల ఉన్నాయి ఆ గదిలో, చేతులు ఒక మూల ఉన్నాయి, తల ఒక మూల ఉంది, మొండెం ఒక మూల ఉంది. అమ్మో, ఎవరో మర్డర్ చేసేశారు ఈయన్ని. వెంటనే పోలీసులకి చెబుదాం అనుకున్నాడు, నా మీద పడుతుంది ఈ కేసు నాకెందుకు అని. రాత్రి పోయి ఇంటికి వెళ్ళాడు, నిద్రలేరు పాపం, ఏదో ప్రమాదం జరిగిపోయింది. తెల్ల వారుతూ ఉండగానే పరిగెత్తుకొచ్చాడు, జనమంతా ఉంటారు హడావుడిగా అని. వస్తే సాయిబాబా కూర్చుని బ్రహ్మాండంగా ఉపదేశం ఇస్తూ ఉన్నాడు శిష్యులు అందరి మధ్యన. అంటే బాబా చెప్పారు, ఘౌస్ అనేటువంటి ఈ తరగతికి చెందినటువంటి గురువులు
వాళ్ళ విశ్వ కార్యక్రమం కోసం తమ శరీరాలను ముక్కలు ముక్కలుగా చేసుకోగలుగుతారు. ఆ పని అయిపోగానే వాటిలంతట అవే మళ్ళీ దగ్గరకు చేరిపోతూ ఉంటాయి. మనం జరాసంధ సినిమాలో మనం అదేదో కథ అనుకుని చదువుతూ ఉంటాం. 2 ముక్కలు చేసి పడేస్తే మళ్ళీ కలిసిపోతూ ఉంటాయి. బహుశా మరి ఈ తరగతికి చెందినవాడేమో మనకు తెలియదు. బాబా స్వయంగా చెప్పినటువంటి విషయం ఇది. అలాగే మరొకడు కూడా కుతూహలం ఉండేది. ఒక బల్ల మీద పడుకునేవాడు సాయిబాబా. చైన్స్ తోటి కట్టి ఉండేది ఆ బల్ల. 6 అడుగులు ఎత్తు ఉండేది. మెట్లు లేవు, స్టూలు లేదు, నిచ్చెన లేదు. ఎలా ఎక్కుతున్నాడు ఈయన? వాడికి కనిపెట్టాలని ఆతృత కలిగింది. దాక్కొని కిటికీలో నుంచి నెమ్మదిగా ఆయన లోపలికి వెళ్ళేప్పుడు చూశాడు. చూస్తే ఒట్టి మొండెం పడుకుని ఉంది ఆ బల్ల మీద. పడిపోయి పారిపోయాడు. ఆ క్షణంలోనే వాడికి శాశ్వతంగా కంటి చూపు పోయింది. బాబా చెప్పేవారు, ఎప్పుడు గురువు ఆయన్ని సంశయించడం కానీ ఆయన్ని పరీక్షించడం కానీ చేస్తే ప్రమాదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అనేక సార్లు బాబా జీవితంలో కూడా మనం చదివాం. గుర్తుందా అండి మీకు? అర్జున్ అనేవాడు కొడుకు పోతాడు. లోపలికి చూడొద్దు అన్నారు బాబా. బయట కాపలా ఉండేవాడిని. లోపలికి చూశాడు, ప్రేతాత్మల్లా కనపడ్డాయి, హడిలిపోయాడు. సో మనం అటువంటి పరిస్థితి ఎప్పుడూ చెయ్యవద్దు అని బాబా పదే పదే హెచ్చరిస్తూ ఉండేవారు. సరే, ఆయనలో ఈ ఉగ్ర స్వరూపం కనిపించడానికి మామూలుగా మనం పిల్లులు కుక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి. పెద్ద పులిని పెంచేవాడు ఆయన. ఆయన షిరిడీలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గొర్రెలాగే తల ఊపుకుంటూ ఆ పులి ఈయన కూడా వస్తూ ఉండేది. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపం అది ఆ కూడా వస్తూ ఉండేది. ఎవరిని ఏం చేసేది కాదు. అది చివరికి చనిపోయినప్పుడు తన స్వహస్తాలతో దానిని పాతిపెట్టాడు షిరిడీ సాయి. ఇతను నెమ్మదిగా ఒక చిన్న మసీదు లాంటి ఒక కన్స్ట్రక్షన్, ఒక భవనాన్ని నిర్మించుకున్నాడు ఆయన. దాన్ని ద్వారకామాయి మసీద్ అంటూ ఉండేవారు. ఇప్పటికీ షిర్డీలో ఉంది అది. తర్వాత రోజుల్లో తన గురువు కోసం ఒక హిందూ దేవాలయాన్ని కూడా నిర్మించాడు. ఆయన హిందూ సంప్రదాయంలోనూ మహమ్మదీయ సంప్రదాయంలోనూ అనర్గళంగా ఉపదేశాలు ఇస్తూ ఉండేవాడు. ఎందుకని? ఆయన ఏమైనా చదువుకున్నాడా? బాబా చెప్పారు, నాలెడ్జ్ నోస్ త్రూ నాలెడ్జ్ అన్నారు బాబా. అంటే తనే జ్ఞానం అయినవాడు బయట నుంచి ఏమీ చదవక్కర్లా, లోపలి నుంచి ఆయన ఇలా చూసి చెప్పగలుగుతూ ఉంటాడు. హీ నోస్ త్రూ నాలెడ్జ్. అందుకే బాబా హఫీజ్ని ఇన్నిసార్లు ఆయన కోట్ చేస్తూ ఉన్నాడు, కానీ ఎప్పుడూ చదవలేదు ఆయన హఫీజ్ గ్రంథం పూర్తిగా. తండ్రి కొన్ని చెప్పాడు, శిష్యులు కొన్ని చదువుతూ ఉండేవారు అంతే. అంటే వాళ్ళకి చదివి తెలుసుకోవలసిన అవసరము లేదు. ప్రపంచ యుద్ధం తీవ్రంగా నడుస్తూ ఉన్న రోజుల్లో షిరిడీ సాయిబాబా మసీదు దగ్గర నుంచి ఆలయం వరకు, ఆలయం దగ్గర నుంచి మసీదు వరకు ఆకాశంలో చూస్తూ చేతి వేళ్లతో రకరకాల సౌజ్ఞలు చేస్తూ ఉండేవాడు. ఇది చూస్తూ ఉన్న శిష్యులకు తర్వాత న్యూస్లో విషయాలు తెలిసేవి. ఆయన ఏదో ఇలా అంటే అక్కడ ఏదో దేశం మీద దాడి జరిగింది అని అర్థం. బాబా చెప్పారు, ప్రతి వివరము కూడా షిరిడీ సాయిబాబాయే తన కనుసన్నలలో ఆ మొదటి ప్రపంచ యుద్ధాన్ని నడిపాడు అని బాబా చెప్పారు. భగవంతుడు పేదవాడు గనక నేను పేదవాడినే అని అంటూ ఉండేవాడు ఎప్పుడూ కూడా. అలాగే తన శిష్యులు మాంసాహారం తినడానికి అనుమతించేవాడు. ఆయన ఏమి నియమాలు పెట్టేవాడు కాదు. అంతేకాదు తాను స్వయంగా వండి ఆ మాంసాహారాల్ని బీదవాళ్లకు పెడుతూ ఉండేవాడు. అది 1910వ సంవత్సరం. ఇలా ధుని దగ్గర కూర్చుని ఉన్నాడు షిరిడీ సాయి. అకస్మాత్తుగా ఈ చెయ్యి తీసి ఆ ధునిలో పెట్టేశాడు. మండుతూ ఉన్నటువంటి ఆ అగ్నిగోళంలో ఇక్కడ దాకా కాలిపోయింది చెయ్యి. పక్కన ఉన్న శిష్యుడు గబుక్కుని దీన్ని తీశాడు. అప్పుడు కంగారు పడి అడిగారు, ఏమిటి ప్రభు ఇలా చేశావంటే ఆయన చెప్పాడు, ఒక కమ్మరి అతని భార్య కలిసి ఆ అగ్నిగుండంలో ఆ కొలిమిలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్లకు నెలలున్న బిడ్డ ఉంది.
ఆ తల్లి ఒళ్ళో బిడ్డను కూర్చుండబెట్టుకుని తిప్పుతూ ఉంది ఈ చక్రం. భర్త పిలిచాడు, మర్చిపోయి లేచింది. లేవగానే ఆ మంటలో పడిపోయింది బిడ్డ. దాన్ని కాపాడడానికి నా చెయ్యి కాల్చుకున్నాను అన్నాడు. అంటే అవతారుడికి సద్గురువుకి ఇది తప్పదు. వైకేరియస్ సఫరింగ్ అంటారు బాబా. అంటే మన కోసము ఆ బాధలను తన శరీరానికి ఇచ్చుకోవడం అనేది సర్వసామాన్యమైనటువంటి విషయము. సరే, ఒక దొంగతనం కూడా అంటగట్టబడింది సాయిబాబాకు. అంటే ఒకడు బాగా ఎక్కువ డబ్బుతో, పెద్ద మొత్తం డబ్బుతో దొరికిపోయాడు పోలీసులకి. ఎక్కడిది ఈ డబ్బు నీకు అన్నాడు. సాయిబాబా దగ్గర కొట్టేశానని అన్నాడు. అయితే ఆయన పట్టుకుందాం పదండి అన్నాడు. ఆ ఇంటర్వ్యూ చాలా తమాషాగా ఉంటుంది. అది ఆ ఇంటర్వ్యూ ప్రశ్నలు, నీ పేరేమిటి అడిగాడు. ప్రజలంతా నన్ను సాయిబాబా అంటూ ఉంటారు. నీ తండ్రి పేరేమిటి? అతని పేరు కూడా సాయిబాబాయే. నీ గురువు పేరేమిటి? సాయిబాబాయే. నీవు పాటించే మతం ఏమిటి? కబీరీ. కబీరీ అంటే సగం హిందూ సగం ముస్లిం. కబీర్ అంతే కదండి. నీ కులం ఏమిటి? పర్వరదిగార్. నీ వయసు ఎంత? కొన్ని లక్షల సంవత్సరాలని చెప్పవచ్చు. ఎందుకని? జీవాత్మ పరమాత్మ నుంచి విడివడింది మొదలు నేను భగవంతుడను అనేటువంటి ఆ స్వానుభవాన్ని పొందడానికి బాబా చెప్పిన ప్రకారము కనీసం 84 లక్షల జన్మలు అవసరం. అంటే అతనికి 84 లక్షల జన్మలు క్రాస్ చేసేసిన వాడే కనుక లక్షలాది జన్మలు నా వయస్సు. నీవు చెప్పేవన్నీ సత్యాలేనని ప్రమాణం చెయ్యగలవా? అసలు నేనే సత్యాన్ని అన్నాడు. నేను తప్ప వేరే సత్యం ఏదీ లేదు. ముద్దాయి నీకు తెలుసా అని అడిగాడు. ముద్దాయి కాదు, ఈ ప్రపంచం అంతా నాకు తెలుసు. నాకు తెలియనివాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. నీ భక్తులను చెబుతూ ఉన్నాడు అతను. నిజమేనా? అవును, నా భక్తులందరూ నా వాళ్లే. ఇలా ఎవరికి ఏది ఇచ్చినా నేనే ఇస్తూ ఉంటాను. దొంగకైనా దొరకైనా ఇచ్చేదంతా నేనే. బాబా ఈ సందర్భంలో అన్నారు, ప్రపంచంలో ప్రతివాడికి ఈ భత్యం పెట్టేది నేనే. బాబా అన్నారు, నువ్వు ఎర్నింగ్ కెపాసిటీ నెలకి 1,00,000 సంపాదిస్తున్నా, మా వాడు 3 లక్షలు సంపాదిస్తున్నావు అంటామని. అదంతా నా భిక్షే. అది నీకు ఆధ్యాత్మిక ప్రయాణ అవసరాలను బట్టి ఒక్కొక్కసారి పెంచుతూ ఉంటాను, ఒక్కొక్కసారి తగ్గించేస్తూ ఉంటాను. సడన్గా ఉద్యోగం పోయిందండి, మా ఊరు వచ్చేసాడు మా వాడు అంట. అంటే దానికి బాబా చెప్పిన కారణం ఏమిటి? వాడి ప్రయాణానికి ఆ అనుభవము అవసరము. అందుకని ట్యాప్ కట్టేశాడు ఆయన, పైసలు రావు. ఇంకా చమత్కారంగా కూడా బాబా అన్నారు, నేను ఇచ్చినటువంటి జీవన భృతిని ఆధారంగా చేసుకుని ప్రపంచంలో చాలా పలుకుబడి సంపాదిస్తావు. బిజీగా అయిపోయి నాతోటే ఖాళీ లేదు బాబా, అసలు రావడం కుదరటం లేదు నాకు అంటావు నువ్వు అని కూడా బాబా అన్నారు. అంతే కదండి, మనం అందరం కూడా సర్వసామాన్యంగా అదే అంటాం, అసలు కుదరటం లేదు, ఆయనకి ఎక్కడ వద్దండి, బిజీ. మరి ఇది ఇచ్చింది ఎవరు? ఆయనే ఇది ఇచ్చింది. అక్కడ ప్రతిరోజు కూడా ధుని వెలిగిస్తూ ఉండేవాడు ఆ మసీదుకు ఆలయంకి మధ్యలో. అక్కడ నూనె దీపాలు కూడా వెలిగించి పెడుతూ ఉండేవారు. మనం షిరిడి సాయిబాబా భక్తులందరూ చాలా ఘనంగా చెబుతారు ఈ మహిమను ఆయన చేసింది. ఊళ్ళో ఎవరు కూడా నూనె ఇవ్వకపోతే నీళ్లు పోసి ఆయన దీపం వెలిగించాడు. అప్పుడు అందరూ ముక్కు మీద వేలేసుకొని ఆయన్ని పశ్చాత్తాపం అడిగారు. ఒకసారి పాశ్చాత్య ప్రేమిక బృందం బాబా అనుమతి తీసుకుని షిరిడి వెళ్ళారు. నీ సద్గురువు కదా, ఓసారి చూసి వస్తావన్నారు. ఓకే, పోయి రండి అన్నాడు. వచ్చేప్పటికి చిన్న చిన్న పుస్తకాలు కొనుక్కొని వచ్చారు. వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళు కదా, అన్నీ చదవడం అలవాటు, ఏది నమ్మరు, పుస్తకంలో చదివి నమ్ముతారు వాళ్ళు. అవి ఏంటని అడిగారు బాబా వాళ్ళ చేతుల్లో చూసి. ఏదో సాయిబాబా గురించి అన్నారు, అవన్నీ ఇలా ఇచ్చేయండి అన్నారు బాబా. ఇవి చదవకండి, చెత్త. ఆయన చేసిన మహిమలను అతి గొప్పవిగా రాస్తూ ఉంటారు. వాడి కాలు నొప్పి తగ్గింది, వీడి కడుపు నొప్పి తగ్గింది, వాడికి జ్వరం తగ్గింది అని. ఆయన స్థాయి ఎవ్వరికీ తెలియదు. ఇవన్నీ చదివి
ఆయనకు అవమానం చెయ్యవద్దు అని, ఇలాంటి చవకవారు సాహిత్యం చదవద్దని బాబా వాళ్ళని హెచ్చరిక కూడా చేయడం జరిగింది. ఆయన వ్యవహారం మాత్రం ఒక మహమ్మదీయుడిలాగే వేషధారణ ఉండేది. పెద్ద కఫని వేసుకునేవాడు, కానీ ఒక హిందువులాగు విభూది ఎప్పుడు రాసుకుంటూ ఉండేవాడు. ఆయన కాలకృత్యాలు తీర్చుకునే కార్యక్రమం పెద్ద ఊరేగింపుగా అతి వైభవంగా జరుగుతూ ఉండేది. ఎందుకని సాయిబాబా చెప్పారు, ఒక సద్గురువు కాలకృత్యాలు అంటే మల విసర్జన చేసే సమయంలో తన దూతలను పిలిచి వాళ్ళకు ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు అని ఆయన చెప్పడం జరిగింది. బాబా కూడా మొట్టమొదటి దివ్యానుభవం ఈ సమయంలోనే బాబాకు కలిగింది. బాబా జీవితం చూస్తే చిన్నతనం నుండి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ శిష్యులందరూ కూడా తాళమేళాలతో ఊరు చివర ఆ పొలాల దగ్గరికి వెళ్ళేవారు. ఆయన కార్యక్రమం చాలా సమయం పట్టేది, అప్పుడు తిరిగి వస్తూ ఉండేవాడు. ఇలా ఒకసారి ఆయన అలా వస్తూ ఉండగా ఒక యువకుడు జనాల్లో నిలబడి ఉన్నాడు. సాయి దగ్గరికి రాగానే సాష్టాంగపడ్డాడు పాదాల మీద. అతన్ని చూస్తూ సాయిబాబా ఎంత గట్టిగా అరిచాడయ్యా అంటే ఉచ్చ స్వరంతో, ఓ పర్వదిగార్ అని అరిచాడట. మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అంటాం కదండి మన హిందూ సంప్రదాయంలో. అంటే సృష్టించేవాడు, పోషించేవాడు, లయం చేసేవాడు. ఇది సూఫీ పరిభాషలో ఫనాకార్, అఫ్రిద్గార్, పర్వదిగార్ అని అంటారు. సో ఓ విష్ణుమూర్తి అని ఆయన సంబోధన యొక్క అర్థం. అంటే ఈ లోకాన్ని మళ్ళీ పోషించి సరిదిద్దడానికి వచ్చినవాడా అని గట్టిగా అరిచాడు. మళ్ళీ ఇతన్ని లేవనెత్తి మళ్ళీ గట్టిగా అరిచాడు. అలా 3 పర్యాయాలు అరిచాడు. అయితే ఫ్రాన్సిస్ బ్రాబజాన్ వ్రాసిన ప్రకారము 3వసారి అనే ముందు సాయిబాబా సాక్షాత్తు మెహర్ బాబాకు సాష్టాంగ పడ్డాడు. అది ఖచ్చితంగా రికార్డ్ చేయబడి ఉందండి. అది ఆయన ప్రణమిల్లి ఆ గౌరవంతో 3వసారి అంత గట్టిగా అరిచాడు, ఓ పర్వదిగా అని అరిచాడు. అరిచిన తర్వాత అంతఃప్రేరణ కలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ యువకుడు. ఎవరు? మేర్వా. అది తర్వాత మనం చదువుకుందాం కథలో. ఇప్పుడు ప్రస్తుతానికి షిరిడీ సాయిబాబా గురించి మాత్రమే మనం చదువుకుంటూ ఉన్నాం. సరే, మొట్టమొదటి ప్రపంచ యుద్ధం 4 సంవత్సరాలు జరిగింది. 4 సంవత్సరాలు రోజు ఇదే పని. ఆయన గాలిలో సౌజ్ఞలు చేస్తూనే ఉండేవాడు. 1918వ సంవత్సరంలో 80 సంవత్సరాల వయసు వచ్చింది ఆయనకు. షిరిడీ సాయిబాబాకు జ్వరం వచ్చింది. 1 రోజైంది, 2 రోజులైనవి, తగ్గటం లేదు. ఆయన పడుకునేటువంటి ఏర్పాట్లు తెలుసా అండి? నేల మీద, కట్టిక నేల మీద పడుకునేవాడు. ఒక ఇటుక తల కింద పెట్టుకునేవాడు, అదే దిండు ఆయనకు. ఆయన వాడుతూ ఉన్న ఆ ఇటుకను ఆ కుర్రాడు శుభ్రం చేస్తూ కింద పడేశాడు. 2 ముక్కలైపోయింది. అది చూసి సాయి అన్నాడు, ఇటుక కాదురా ముక్కలయ్యింది, నా శరీరమే ముక్కలయ్యింది. చాలా స్పష్టంగా తన శరీరం చాలించేస్తానని ఆయన చెప్పేశాడు. నెమ్మదిగా సాయి 15 అక్టోబర్ దసరా నాడు, అందరూ హిందువులంతా చాలా వేడుకగా చేసుకునేటువంటి రోజులో ఆయన తనువు విడిచిపెట్టాడు. ఇక హిందువులు ముస్లిములు కొట్టుకు చచ్చారు. మా పద్ధతి ప్రకారమే ఖననం చేయాలి ఇన్ని అని వీళ్ళు, అలా కాదు అని వాళ్ళు. మొత్తానికి 3 రోజుల తర్వాత వీళ్ళిద్దరూ రాజీ అయి ఆ దేవాలయం యొక్క ప్రాంగణంలో ఆయన్ని సమాధి చేశారు. చివరిసారి సాయి శరీరం వదిలేసే ముందు అన్నారట, నా సమాధిలో కూడా నేను చురుగ్గా అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటాను. నా మహాసమాధి అనంతరం కూడా ఎవరైతే నన్ను స్మరిస్తారో వారికి తప్పకుండా సహాయం చేస్తాను. ఇది అయితే బాబా జీవితంలో మనం చూసినట్లయితే 5 సద్గురువులలో
కొంతమందికి చాలా ఎక్కువ శాతము ఆయన జీవితంలో భాగం పంచుకున్నట్లుగా అనిపిస్తుంది. ఉదాహరణకు హజరత్ బాబాజాన్ చాలా ఎక్కువ సన్నిధానంలో గడిపేవాడు. బాబా ఆవిడ సన్నిధానంలో అంటే సాన్నిధ్యం భౌతికంగా ఎక్కువగా కనిపిస్తుంది. ఉపాసనీ మహారాజుతో కూడా చాలా ఎక్కువగా కొన్నేళ్ల పాటు సాన్నిధ్యం ఉంది. అయినప్పటికీ బాబా అన్నారు, ప్రతి సద్గురువు కూడా నిర్దిష్టమైనటువంటి బాధ్యత ఉంటుంది వాళ్ళకి. ఆ బాధ్యతను వాళ్ళు నెరవేర్చి తీరవలసిందే. అది షిరిడీ సాయిబాబా వృత్తాంతము. అయితే కొంతమంది షిరిడీ సాయిబాబా దగ్గర ఉండి తర్వాత ఉపాసనీ మహారాజు దగ్గరకు వచ్చి అక్కడి నుంచి బాబా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం బాబా యొక్క వృత్తాంతం చదువుకుంటే చివరి రోజుల్లో షిరిడీ సాయిబాబా సమాధి అయిపోయేటప్పుడు ప్రక్కన కూర్చున్నటువంటి వాడు గుస్తాజీ ఒకడు. అతను తర్వాత ఉపాసనీ మహారాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకని? షిరిడీ సాయికి ప్రధాన శిష్యుడు ఉపాసని, చీఫ్ డిసైపుల్ అంటారు. అక్కడ ఉపాసని ఏం చెప్పాడు, నేను ఖాళీ కుండనైపోయాను, నా లోపల గుంజంతా వేరే వాడికి ఇచ్చేసాను, ఏమీ లేదు నా దగ్గర, ఖాళీ కుండనే నేనున్నాను, పెంకు పో వాడి దగ్గరికి అని చెప్పాడు. అప్పుడు బాబా దగ్గరికి రావడం జరిగింది. ఇది షిరిడీ సాయిబాబా యొక్క వృత్తాంతము. మనం మొట్టమొదటి చెప్పుకున్న ప్రకారము అవతారుడికి సద్గురువుకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎప్పుడూ మనం గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. బాబా చెప్పిన ప్రకారము సద్గురువు భౌతిక శరీరాన్ని చాలించిన అనంతరము ఈ సృష్టితో ఏ రకమైన సంబంధాన్ని కలిగి ఉండడు. ఆయన సమాధి భౌతికమైన కొన్ని కోర్కెలను తీర్చవచ్చునుగాక, ఆధ్యాత్మికమైన సహాయం మాత్రం అవతారుడు మాత్రమే అని బాబా చెప్పారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అవతార్ మిహిర్ బాబా కీ జై. వచ్చే వారం ఉపాసనీ మహారాజ్ యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుందాం. జై బాబా.